నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో ప్రతి రాజకీయ నాయకుడు మీడియాలో హైప్ కావాలి, ప్రచారం విస్తృతంగా కావాలి, గుర్తింపు కావాలి. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి నాయకుడు కోరుకుంటారు, తప్పు కాదు. కానీ రాజకీయాల్లో సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా రాజకీయాల్లో బాధ్యతలు, పదవులు ఇవన్నీ ఉన్నప్పుడు వీటిల్లోనే సమన్వయం అవసరం అవుతుంది. మరి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి మామిలిపల్లి జయప్రకాష్ గారు రాజకీయాల్లో దాదాపుగా 10 ఏళ్లుగా తనకు రాజకీయ అనుభవం ఉంది. కార్యకర్తగా, ఒక నాయకుడికి ముఖ్య అనుచరుడిగా రాజకీయ వ్యూహాలు, రాజకీయ పరంగా కలుపుకొలుతాను, ఇవన్నీ కూడా జేపీ గారికి 10 ఏళ్ల క్రితమే ఇవన్నీ తనకు చేతికి చెక్కిన ఆయుధాలు. ఇప్పుడు ఆ ఆయుధాలని పరిగణలో తీసుకుని గతంలో చేసిన జేపీ గారు ఇప్పుడు ఆయన చేతిలోకి వచ్చింది. ఇప్పుడు ఆయనే ఏలూరుకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. మరి ఆయన ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఏలూరు వైఎస్ఆర్సీపీకి ఇంకెవరు ఉండరు, ఎవరు లేరు, వైఎస్ఆర్సీపీ పరిస్థితి అయిపోయింది, ఆలా నాని గారు వెళ్ళిపోయిన తర్వాత ఏలూరు వైఎస్ఆర్సీపీకి దిక్కెవరు అని క్వశ్చన్ మార్కు చాలామందిలో ఉంది. అలాంటిది జేపీ గారు పగ్గాలు చేపట్టిన దగ్గర నుండి ఏలూరులో పార్టీ కార్యక్రమాలు కానీ, లేదంటే ఎక్కడన్నా ప్రజలకు అన్యాయం జరిగితే కానీ, లేదంటే సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ తనదైన శైలిలో రాజకీయాల్లో మామిలిపల్లి జేపీ గారు అంటే జయప్రకాష్ గారికి ఒక మార్కుని అతి కొద్ది కాలంలో సంపాదించుకోగలిగినట్లో సందేహం లేదు. కానీ సేవా కార్యక్రమాలు వేసవి కాలం, ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో జేపీ గారు అడుగులు వేస్తున్నారు. మరి ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లో దాదాపుగా కీలకమైన, ముఖ్యమైన 4 కోడల మధ్యలో ప్రజలకి, బాటసారులకి వేసవి కాలంలో దాహార్తం తీర్చాలని మామిడిపల్లి జయప్రకాష్ గారు ఆయా డివిజన్ల నాయకులతో సంప్రదించి వాళ్ళతో మాట్లాడి సలివేంద్రాలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సేవా కార్యక్రమంలో కూడా వైఎస్ఆర్సీపీ ముందు వరుసలో ఉంటుందనేది జేపీ గారు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు, తప్పు కాదు. ఇక్కడే మంచి జరుగుతుంది. సేమ్ టైం పార్టీలోనే కాస్త కొన్ని డివిజన్ల అసంతృప్తి ధోరణులు బయటపడుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా జేపీ గారు తన సమర్థతను చాటుకుంటూ వెళ్తున్నారు, నాయకుల్ని కలుపుకుంటూ వెళ్తున్నారు. ఏ నాయకుడిని కూడా దూరం చేసుకోకుండా అన్ని కేడర్ సంబంధించిన నాయకులు కూడా ఓవరాల్గా ఎక్కడ కూడా వేరే భావాలు లేకుండా సమిష్టిగానే వెళ్ళే ప్రయత్నం ఈ రోజు వరకైతే చేస్తూనే వెళ్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఏవైతే సలివేంద్రాలు పెట్టారో, ఎక్కడైతే సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో, లేకపోతే ఎక్కడైతే జేపీ గారు పరామర్శలకు వెళ్తున్నారో, లేదా ఎక్కడికైతే శుభకార్యాలకు లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలకి ఏలూరు నియోజకవర్గంలో జేపీ గారు వాళ్ళ పార్టీ కేడరు, వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన డివిజన్ ఇన్ఛార్జ్లు ఏదో కార్యక్రమంలో జేపీ గారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తారు. ఖచ్చితంగా జేపీ గారు ఆ కార్యక్రమంకి వెళ్తున్నారు, కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఆయనతో పాటు టీం అందరినీ, నాయకులందరూ కూడా కలుపుకొని ఒక సమిష్టిగా ఫాలో అవుతున్నారు. బాగుంది. కానీ జేపీ గారు వెళ్ళే ప్రతి కార్యక్రమంలో నాయకత్వాన్ని, లీడర్స్ని అందరూ కూడా కలుపుకొని సమిష్టిగా వెళ్తున్నారు. ఆ డివిజన్కి వెళ్ళినప్పుడు ఆ డివిజన్ కార్యక్రమాల్లో జేపీ గారు వెళ్ళగానే ఆ డివిజన్కి సంబంధించిన నాయకులు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఆ డివిజన్లో ఏదైనా ప్రోగ్రాం జరగాలంటే గత 4-5 రోజులుగా ఆ డివిజన్ ఇన్ఛార్జీలు, లేదంటే కార్పొరేటర్లు, ఆ డివిజన్కి సంబంధించిన పార్టీ కీలక నాయకులు, స్థానికులు, కార్యకర్తలు, అభిమానులు వీళ్ళంతా కూడా సమిష్టిగా పనిచేస్తేనే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. సలివేంద్రాలు పెట్టారు, సలివేంద్రాలకు వెళ్తున్నారు. వరుసగా గత 4-5 రోజులుగా సలివేంద్రాలు వెళ్తూనే ఉన్నారు జేపీ గారు, పార్టీ కేడరు, నాయకులందరూ కూడా. కొన్ని డివిజన్లలో ఈ సలివేంద్రాలు ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు సలివేంద్రాలకు సంబంధించిన ఆర్గనైజర్స్, ఏ డివిజన్ అయితే కార్పొరేటర్ ఉంటారో, ఏ డివిజన్ అయితే వైఎస్ఆర్సీపీకి ఆర్గనైజర్ ఉంటారో, ఏ డివిజన్ అయితే పార్టీ శ్రేణులు ఎక్కువగా ఉన్నారో వాళ్ళు ఈ ఓపెనింగ్ టైంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇది కారణం ఏంటి? ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కనిపిస్తుంది.
డివిజన్లో ఇప్పటివరకు 4-5 రోజులుగా కష్టపడ్డాం. నియోజకవర్గ ఇన్ఛార్జి జేపీ గారు వచ్చారు. ఆయన సమక్షంలో సర్వేంద్రాలు ప్రారంభిస్తున్నాం, లేదంటే ఇంకో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. కానీ ఆ టైంలో డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ డివిజన్లో ఉన్న నాయకులు కనపడరు, ఆ డివిజన్లో కార్పొరేటర్లు కనపడరు, ఆ డివిజన్లో ఉన్న స్థానిక నాయకత్వం ఎవరు కూడా జేపీ గారికి పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా కనపడరు. కారణం నాయకులకు అర్థమై ఉండాలి. మరి ఇప్పుడే ఈ డివిజన్లకు సంబంధించిన ఎవరైతే సర్వేంద్రాలు పెట్టినా, లేదంటే జేపీ గారి కార్యక్రమాలకు వెళ్ళి వస్తున్న కార్యక్రమాలు కూడా ఆ డివిజన్లకు సంబంధించిన ఇన్ఛార్జీలు, ఆ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ, ఆ డివిజన్ సంబంధించిన నాయకులు కానీ, అభిమానులు కానీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కూడా మనకున్న సమాచారం. కనీసం అక్కడ జేపీ గారు వచ్చినప్పుడు స్థానికంగా డివిజన్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉండడం లేదు. మీడియాలో కానీ, అక్కడ ప్రోగ్రాంలో కానీ జేపీ గారితో పాటు ఆయన పక్కన ఉంటే స్థానికంగా డివిజనల్ ఆర్గనైజర్స్ అందరూ ఉంటే బాగుంటుంది కదా. ఆర్గనైజర్స్ అందరినీ వెనక్కి నెట్టేస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ స్థలాన్ని అందరూ ఆక్యుపై చేస్తారు. స్థానికులు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆ స్థానిక కార్పొరేటరా, లేదంటే స్థానికంగా డివిజన్ ఇన్ఛార్జా, లేకపోతే ఆ డివిజన్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కీలక నాయకులా, మరి ఆ డివిజన్కి వెళ్ళినప్పుడు ఆ డివిజన్ వాళ్ళు ఉండాలి కదా ఇన్ఛార్జి పక్కన. ఇన్ఛార్జితో పాటు వాళ్ళు కూడా ఏదో మీడియాలో కనపడని చెప్పి ఆశపడతారు కదా. కష్టపడి పనిచేశారు ఇన్ఛార్జి ఆదేశాల మేరకు. కానీ పనిచేసినప్పుడు వాళ్ళు కనీసం ఇన్ఛార్జి ఓపెన్ చేసే కార్యక్రమంలో కూడా స్థానికులు కానీ, ఆ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, డివిజన్ బాధ్యులు ఎవరు కూడా కనపడకుండా వాళ్ళని ఎక్కడో దూరంగా పెట్టేస్తే వాళ్ళకి బాధ ఉంటుందా ఉండదా? ఇది చాలా డివిజన్ల నుంచి వస్తున్న సమాచారం. నాకు చాలామంది కొంతమంది ఫోన్లు చేసి ఇట్లా ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు మా కనీసం మేము అప్పటిదాకా మేము పనులు చేస్తాం, అందరం కలుపుకుపోతాం, ప్రజల్ని సేకరిస్తాం, ప్రజల్ని అక్కడ తీసుకొస్తాం ప్రోగ్రాం దగ్గరికి, ఇన్ఛార్జ్ గారు వస్తున్నారు రమ్మంటాం. కానీ అక్కడికి వచ్చిన దానికి ఇన్ఛార్జ్ గారు రాగా ఇన్ఛార్జ్ గారు అందరిని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఇన్ఛార్జ్ గారు తప్పు కాదు. కానీ అక్కడికి వచ్చేసరికి ఇన్ఛార్జీలు అందరూ కూడా దూరం అయ్యే పరిస్థితి. అక్కడందరూ కూడా ఆక్యుపేషన్ వేరుగా ఉంటుంది. స్థానికంగా ఉన్న డివిజన్ వాళ్ళు ఎవరు అక్కడ ఉన్న ప్రోగ్రాంలో కానీ, అక్కడ ఉన్న మీడియాలో కూడా కనీసం కవర్ అయ్యే అవకాశం లేని పరిస్థితి రావడం వల్ల చాలామంది తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. ఇన్ఛార్జిగా నడవడానికి ఏమో మగవాటం, ఏమని అనుకుంటారేమోనని. ఇలా ఏమని అనుకుంటారో అనుకుంటే ఇన్ఛార్జి గారికి తెలియకుండా నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది దీంట్లో. కాబట్టి ఇన్ఛార్జి గారు జేపీ గారు దీనిపైన దృష్టి పెట్టాలి. ఏ డివిజన్కి వెళ్ళినప్పుడు ఆ డివిజన్లో స్థానికుల్ని, నాయకుల్ని కానీ ఎవరైతే మీకు ఆర్గనైజర్స్గా ఆ డివిజన్కి మీరు వెళ్ళగానే ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఆర్గనైజర్స్గా ఉన్నారో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళు కూడా మీతో పాటు మీ పక్కనే ఉండేలా, మీతో పాటు ప్రోగ్రామ్ అయ్యేదాకా వాళ్ళే మీతో ఉండేలా ఉంటే ఆ డివిజన్ ప్రజలు బాగుంటారు, ఆ డివిజన్లో హ్యాపీ ఉంటుంది, నాయకులు కూడా సంతృప్తి. మేము కూడా ఇన్ఛార్జి పక్కనే ఉన్నాం, మేము కూడా మీడియాలో కనిపించాం, మా డివిజను మా కార్యక్రమం ఎవరైనా చూసిన వాళ్ళు కూడా మీ డివిజన్లో జేపీ గారి పక్క మీరు అందరూ ఉన్నారు మీడియాలో చూసామని చెప్పి చెప్పడానికి ఆడడానికి కూడా వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరైనా అదే కోరుకుంటారు. కాబట్టి అది ఎక్కడో లోపిస్తుంది. మరి ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ గారు ఇక్కడ నుండి జరిగే కార్యక్రమాలు, ఏలూరు నియోజకవర్గంలో జరిగే వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో ఏ డివిజన్కి వెళ్ళినా ఆ డివిజన్ నాయకుల్ని, ఆర్గనైజర్స్ని, స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సానుభూతి పరుల్ని మీరు దగ్గర తీసుకుని వాళ్ళనే ఆ కార్యక్రమం ద్వారా వాళ్ళందరి దగ్గర పెట్టి మీరు కార్యక్రమాలు ప్రారంభిస్తే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. నాకు కొంతమంది ఫోన్లు చేసి చెప్తే వాళ్ళ పేర్లు అయితే చెప్పను, కానీ వాళ్ళ అభిప్రాయం కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మా డివిజన్లో మేమే ఆ దరిదాపులకు ఇన్ఛార్జ్ రాగానే మేము కనపడలేని పరిస్థితి ఉంటుంది, మేము ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. కాబట్టి మరి ఇన్ఛార్జ్ గారు మరి ఆయనే తెలుసుకోవాలి. ఇది మేము చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారో అనే ఒక ఆందోళన ఉంది. ఇక్కడి నుంచి జరిగే ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి జేపీ గారు ఈ సమన్వయంలో కాస్త టీం వర్క్ చేస్తారని చెప్పి ఆ డివిజన్కి సంబంధించిన కొంతమంది భావిస్తున్నారు. ముందు ఎలాంటి అసంతృప్తులు, అసహనాలు లేకుండా మరి జేపీ గారు సరి చేసుకుంటారా, సర్దుబాటు చేసుకుంటారా, మరి ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ.
అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. చందన జ్యువెలరీతో సౌభాగ్యం అనంత సంపద మీ సొంతం. 916 బంగారు ఆభరణాలపై కాసుకు 2,500 రూపాయల నుండి 7,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. రెగ్యులర్ సిల్వర్ ఆభరణాలపై మజూరీ లేదు. 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 20% తగ్గింపు. 916 బంగారు ఆభరణాలపై కాసుకు 2,500 రూపాయల నుండి 7,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. రెగ్యులర్ సిల్వర్ ఆభరణాలపై మజూరీ లేదు. 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. గోల్డ్ కాయిన్స్ పై ఈ ఆఫర్ వర్తించదు. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.